సార్ ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ గురించి అన్నారు కదా, అసలు వాటి సంగతి ఏంటి అంటారు? సో దీంట్లో మేజర్గా చూడాల్సింది మొత్తం 3 ముక్కల కింద చూడొచ్చు మనం. ఒకటి గూగుల్ పే, ఫోన్పే వీటి తాలూకా ఆధిపత్యం చాలా ఎక్కువగా ఉంది. అందులోకి ఇప్పుడు పేటిఎం మీద వచ్చినటువంటి ఇష్యూ వల్ల ఏమవుతుంది అంటే కనుక వీళ్ళు ముగ్గురికే గుత్తాధిపత్యం ఉంది అని చెప్పి, అంటే భీమ్ అనేటువంటిది ఉంది కానీ దాని ద్వారా పేమెంట్లు చేసేవాళ్ళు చాలా తక్కువ మంది. ఇప్పుడు కొత్తగా ఏంటంటే అమెజాన్ పే, తర్వాత మనకి వాట్సాప్ పే అనేటువంటిది రావడం జరిగింది. బట్ వాటి ద్వారా పేమెంట్లు చేసేటప్పుడు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా పెంచాలి అనేటువంటి ఉద్దేశంతో ఆర్బీఐ కూడా ఉంది, అండ్ కొత్త ప్లేయర్స్ రావాలి అనేటువంటి ఆలోచనతో కూడా ఉంది. ఇది ఒక పాయింట్. రెండో పాయింట్కి వచ్చేటప్పటికి ఇంతవరకు మనం ఏదైనా పేమెంట్ చేసేటప్పుడు జనరల్గా ఓటీపీ మాత్రమే వస్తుంటుంది. అంటే ఏదైనా సరే ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఎవరికైనా పే చేసేటప్పుడు ఓటీపీ వస్తుంటుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేస్తున్నాం. ఓటీపీతో పాటు ఇంకా ఏవైనా ఫ్రాడ్ తగ్గించేటువంటి ఆస్కారం ఉందా అనేటువంటి దృష్టిలో కూడా ఆర్బీఐ వాళ్ళు కొంతవరకు ఓపెన్గా చెప్పడం జరిగింది. దాంట్లో ఎగ్జాంపుల్ చెప్పుకోవాల్సి వస్తే ఇంకా ఫింగర్ ప్రింట్ది కావచ్చు, అంటే మీ ఫోన్ మీరు వాడుతున్నారు, సో ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ ద్వారా చేయొచ్చు, లేదంటే ఫేస్ రికగ్నిషన్ ద్వారా చేయొచ్చు, లేదంటే మీ తాలూకా ఫోన్ తాలూకా స్క్రీన్ లాక్ ఉంటుంది, ఆ స్క్రీన్ లాక్ బట్టి కూడా పేమెంట్ అథెంటికేట్ అయ్యేలాగా, అంటే 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అని చెప్పేసి అంటుంటాం. ఓటీపీ ఒక ఫ్యాక్టర్ అయితే రెండోది ఏంటంటే ఈ టైప్ ఆఫ్ సెక్యూరిటీ లేయర్ అనేటువంటిది పెట్టడం జరుగుతుంది. మేజర్గా ఈ ఓటీపీ ఫ్రాడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫ్రాడ్స్ ని తగ్గించడం కోసం అని చెప్పేసి ఈ టైప్ ఆఫ్ నియమ నిబంధనలు తీసుకొస్తున్నారని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ ఆధార్ బేస్డ్ ఆర్ ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్స్ అని చెప్పేసి నెట్వర్క్ లేని చోట, అంటే ఇంటర్నెట్ కనెక్టివిటీ లేని చోట, మొబైల్ సిగ్నల్ లేని చోట కూడా పేమెంట్ చేయాల్సి వచ్చినప్పుడు దాన్ని ఎట్లా చేయొచ్చు, ఈ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా బాగా చేయొచ్చు అనేటువంటి ఆలోచనతో వాళ్ళు చూస్తున్నారని చెప్పొచ్చు. దీంట్లో మేజర్గా మనం చూడాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే ఈ పేమెంట్ జరిగేటప్పుడు అంటే ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకపోయినా కూడా పేమెంట్ అయ్యేలాగా కావాలి. అండ్ అట్ ద సేమ్ టైం సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏంటంటే ఈ ఓటీపీలు, స్మార్ట్ ఫోన్లు అనేటువంటిది వాడలేరు. సో వాడలేనప్పుడు కూడా ఓకే ఈ పేమెంట్స్ ఎట్లా జరిపితే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఆర్బీఐ వాళ్ళు ఒకసారి ఎడిషనల్ రిస్క్ మేనేజ్మెంట్, ఫ్రాడ్స్ని తగ్గించడానికి చూస్తున్నారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు.